నేను మిమ్మల్ని లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. ఐ సపోర్ట్ భారత్ ఆర్మీ అని ఒక్క కామెంట్ మన మన బార్డర్స్లో నించుని మన కోసం పోరాటం చేస్తున్నటువంటి మన సైనికుల కోసం ఐ సపోర్ట్ ఇండియన్ ఆర్మీ లేదా ఐ సపోర్ట్ భారత్ ఆర్మీ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. కొండంత బలం. ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఎవరిని అడుగుతారో లైక్ సబ్స్క్రైబ్ చేయొద్దురా మొర్రో అని ఎవరిని అంటారు, చేయమంటారు. కానీ ఎందుకు చేయొద్దు అంటే మాకు అది కాదు ఇంపార్టెంట్. మీరు చేసుకోకపోయినా మాకు లెక్కలోకి రాదు. ఓన్లీ భారత ఆర్మీ కోసం మనం అందరం నిలబడ్డం అనేది ఇంపార్టెంట్. ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయో తెలుసు మనకి బార్డర్లో. సో 2016లో మేఘాలయ లాంటి ప్రాంతంలో ఒక ప్రపోజల్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు పెట్టింది. 2016లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సాంగ్నా, ఆయన అప్పట్లో బీజేపీ కూడా ప్రభుత్వంగా అంతర్భాగంగా ఉండేది, మిత్రపక్షంగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రభుత్వం లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి మంచి సంబంధం కలిగి ఉన్నారు ఆయన. సో ఆ ప్రతిపాదన ఆయన అప్పట్లో పెట్టింది ఏంటంటే, బంగ్లాదేశ్ మీదుగా, పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా మేఘాలయకి నేరుగా ఒక కారిడార్, ఒక రహదారి మార్గం ఉంటుంది. అటు ఇటు కూడా బంగ్లాదేశ్ ఉంటుంది, కంచె వేసేస్తుంది. మన వాహనాలు అక్కడ ఆగడానికి వీల్లేదు, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి వీల్లేదు. ఒక కారిడార్ రోడ్డు లాంటిది మనం స్ట్రైట్గా మనం వెళ్ళడానికి ఒక కారిడార్ని నిర్మాణం చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్లో చర్చించాలని కూడా అడిగారు. దీనివల్ల జరిగేది ఏంటంటే, మామూలుగా ఏదైనా ఒక వస్తువుని కానీ లేకపోతే ఒక రిసోర్స్ కానీ ఏదైనా చేయాలన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ రవాణాకు సంబంధించి, సరుకు రవాణాకు సంబంధించి ఏది చేయాలన్నా కూడా సిలిగురి కారిడార్ మీదుగా రావాలి. సిలిగురి కారిడార్ మీదుగా మేఘాలయకి రావాలంటే 360 కిలోమీటర్లు పడుతుంది. చాలా దూరం. 8-9 గంటలు. ఇరుకైనటువంటి ప్రాంతం కావడంతో 10-15 గంటలు పట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మూడవది ఏంటంటే, భద్రతా పరంగా కూడా ఆ ప్రాంతంలో రకరకాల ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కమతాపూర్ ఉద్యమం అని ఇట్లా ఉద్యమాలు జరుగుతుంటాయి అక్కడ. సో ఉగ్రవాదులు కూడా రకరకాల బాంబు పేలుళ్లను అక్కడే నిర్వహించారు. సో అంటే ఇస్లామిక్ ఉగ్రవాదులు కావచ్చు, రకరకాల ఉగ్రవాదులు అక్కడ టార్గెట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దూరాన్ని తగ్గించేటువంటి ఒక ప్రత్యామ్నాయ మార్గం కావాలి. ఆ ప్రత్యామ్నాయ మార్గం బంగ్లాదేశ్ ఉన్నటువంటి రోంపూర్ జిల్లా మీదుగా రావాలని ప్లాన్ చేశారు. అది కనుక జరిగితే 360 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు తగ్గిపోతుంది. ఈ ఊంపూర్ కారిడార్ అని పేరు పెట్టారు. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పశ్చిమ దినాజ్పూర్ జిల్లాలో హిల్లీ అని ఒక ప్రాంతం ఉంది. హిల్లీ భాగం సగం బంగ్లాదేశ్, సగం మన దగ్గర ఉంటుంది. సో ఈ రెండింటిని రైలు పట్టాలు డివైడ్ చేస్తారు. రైల్వే పట్టాలకి 2 వేటాల మధ్య బార్డర్ అనమాట. సో స్మగ్లింగ్ కూడా ఎక్కువగా జరిగే ప్రాంతం ఇది. సో హిల్లీ నుంచి మొదలుపెట్టి బంగ్లాదేశ్లో ప్రయాణం చేసి ముఖ్యంగా గోరాఘాట్ అనే ఒక ప్రాంతం ఉంది, పలాస్బారి అనేటువంటి ప్రాంతం ఉంది, గాయబాంధ అనేటువంటి సెంటర్. ఈ 3 కేంద్రాలని దాటిన తర్వాత మేఘాలయలో ఉన్నటువంటి మహేంద్రగంజ్ అనేది మన ఇండియాలోకి వస్తుంది. సో ఇండియా నుంచి ఇండియాకి బంగ్లాదేశ్లో మీదుగా వెళ్ళేటువంటి కారిడార్ కేవలం గంటన్నరలో చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. డెలికేటెడ్ కారిడార్ కాబట్టి ఫాస్ట్గా రావచ్చు. దీని పర్యవసానంగా మహేంద్రగఢ్ వరకు సరకు వేగంగా రావడం వల్ల మేఘాలయ ఉన్నటువంటి ముఖ్య వ్యాపార కేంద్రాలు అనేటువంటి గాయబంధ ఇలాంటి ప్రాంతాల్లో చూసుకుంటే పశ్చిమ ప్రాంతాల్లో ఉంటుంది, గారో హిల్స్లో. అలాగే బాగ్మారా, డౌకి. డౌకి అనేది ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి ఒక గ్రామం. ఇక్కడ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది, ట్రేడ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి వ్యాపారం వస్తారు, ఇక్కడి నుంచి వ్యాపారులు వస్తారు. బార్డర్ ట్రేడ్ ట్రాన్సిట్ పాయింట్గా ఉంది. ఈ 3 కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం. సరుకుల వేగంగా వస్తే దూరం తగ్గుతుంది, సురక్షితంగా వస్తాయి. సో 2016లో ప్రతిపాదన చేసింది ప్రభుత్వం. దీని మీద మన ప్రభుత్వం కొంత పనిచేసింది. అన్ని రకాలుగా చర్చలు జరిపింది. 3 దఫాలుగా చర్చలు జరిగి చర్చలు ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో షేక్ హసీనా దేశాన్ని వదిలి పారిపోవాల్సి వచ్చింది. భారత మిత్రులైనటువంటి ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇస్లామిక్ మతోన్మాద శక్తులతో ఉన్నటువంటి మహమ్మద్ యూనిస్ అధికారంలోకి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత దీనికి రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఇది ముందుకు సాగట్ల, ఆగిపోతుంది రాంపూర్ కారిడార్. సో ఈ రాంపూర్ కారిడార్ని ఎట్లాగైనా ముందుకు తీసుకెళ్లాలనేది ఇండియా యొక్క ఇది. అంటే బంగ్లాదేశ్ పిల్లక ఎట్లా పుచ్చుకోవాలని మోడీ ఆలోచించినప్పుడు మేఘాలయ ప్రభుత్వం సలహా ఇచ్చింది. దీనికి సంబంధించిన మోడీకి చాలా మంచి సలహా. అదేంటంటే, మనం బంగ్లాదేశ్లోని 2 భాగాలు కలవటానికి వీలుగా మనకు ఒక కారిడార్ని ఏ రకంగా అయితే మనం రాంపూర్ కారిడార్ని మనం అనుకుంటామో, మనం బంగ్లాదేశ్కి ఒక కారిడార్ ఇచ్చాం. దాని పేరు తీన్ బిఘా కారిడార్. ఈ తీన్ బిఘా కారిడార్ని 1992 జూన్లో ఇచ్చినటువంటి సందర్భం ఉంది. సో ఈ బంగ్లాదేశ్కి దీన్ని ఓపెన్ చేసి మనమే ఇచ్చాం. భారతీయ ప్రజలు అక్కడి నుంచి పక్కన కూడా పెట్టేసాం మనం వాళ్ళ కోసం. సో భారతదేశ భూభాగం ద్వారా ఎట్లా అయితే ఇప్పుడు ఈ రాంపూర్ కారిడారు ఇండియాలోకి వెళ్తాం, మేఘాలయలోకి, ఇండియాలో ఉన్న మేఘాలయలోకి వెళ్తాం, బంగ్లాదేశ్ మీదకి వెళ్తాం. ఇది ఇప్పుడు చెప్తున్నటువంటి కారిడార్ బంగ్లాదేశ్కి వెళ్తారు, ఇండియా మీదకి వెళ్తారు. అట్లాంటి కారిడార్ అది 1993 సంబంధించి. 1974లో దాన్ని ఒప్పందం జరిగింది. 1992లో పివి నరసింహటైలో దీన్ని స్టార్ట్ చేశారు. సో 2011లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దీన్ని, అంతకుముందు అంటే 925 మాత్రమే దాన్ని యాక్సెస్ ఉండేది. మన్మోహన్ ప్రభుత్వం 24 అవర్ యాక్సెస్ దానికి ఇచ్చింది. కారిడార్ 179 మీటర్ల పొడవు, 200 చిల్లర ఉంటుంది. దాన్ని
కొన్ని అంటే 2 గ్రామాలను కూడా కలిపేటువంటి ప్రాంతం అది కారిడార్. మిగతా గ్రామాలతో కూడా కలిసేటువంటి అంటే వైద్యము మానవీయ దృక్పథంతో చేశారు అది బేసిక్గా. దీన్ని వ్యతిరేకిస్తూ కూడా చాలామంది మనో ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, మనకు ఎలాంటి లాభం లేదని అప్పట్లో బీజేపీ కావచ్చు, జాతీయవాద సంస్థలు కావచ్చు, తీన్ బిగాకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేసే అప్పట్లో. కానీ ఇచ్చింది అప్పటికి ప్రభుత్వం. మేఘాలయ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ రాంపూర్ కారిడార్ కనుక పోతే తీన్ బిగాక్ కారిడార్ యొక్క ఒప్పందాన్ని రద్దు చేసుకొని సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టుగా ఈ కారిడార్ని మూసేయాలి. మూసేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మిగతా బంగ్లాదేశ్తో కట్ ఆఫ్ అయిపోతారు. వీటి ద్వారా ఉత్పన్నమైనటువంటి సమస్యల వల్ల బంగ్లాదేశ్ దారికి వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా వాళ్ళ పిలక పట్టుకునేటువంటి ఛాన్స్ మనకు వచ్చిందని బంగ్లాదేశ్ ఒక బ్రహ్మాండమైన సలహా ఇచ్చింది. దాన్ని మోడీ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.